క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. నీవు ఆశీర్వాదముగా ముందువు, దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, మనము ఆశీర్వాదంగా ఉంటామని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆశీర్వాదము పొందుకుంటాము కాదు, ఆశీర్వాదంగా ఉంటాము అని అంటున్నాడు. మనం ఆశీర్వాదంగా ఎప్పుడు ఉండగలుగుతామంటే దేవుని చేత మనం ఆశీర్వదించబడినప్పుడు మనం అనేకులకి ఆశీర్వాదకరంగా మనం మార్చగలుగుతాం. దేవుడి చేత మనం ఆశీర్వదించకపోతే అనేకులకు మనం ఆశీర్కరంగా మార్చగలుగుతామా? మార్చబడలేము. దేవుని చేత మనం మొట్టమొదటిగా ఆశీర్వదించబడాలి. ఆ ఆశీర్వాదం మనతో ఆగొద్దు, కానీ అనేకులకి మనం ఎలా ఉండాలంటే ఆశీర్వాదంగా ఉండాలి. ఈ వాక్యం వింటున్న ప్రియకుమార్తె, నీవు అనేకులకు ఆశీర్వదకరంగా ఉన్నావా? లేదా నీ జీవితం ఎలా ఉందని ఒకసారి నువ్వు గ్రహించు. దేవుని సన్నిధిలో ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఆశీర్వదింపబడతాము. మన ద్వారా అనేకులు కూడా ఏం చేయబడతారు? ఆశీర్వదింపబడతారు. ఎవరైతే దేవుడి మాటకు లోబడతారో వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. అబ్రహాముకు దేవుడు చెప్పి ఉన్నాడు, ఏదైతే చెప్పాడో అలా అబ్రహాం గారు చేసినప్పుడు అబ్రహాము అనేకులకు ఆశీర్వదకరంగా మారాడు. ఈరోజు దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో, నీకు ఏదైతే చెప్తున్నాడో, దేవుడి చిత్తానికి లోబడి నీవు కూడా దేవుడు చెప్పిన దాన్ని నువ్వు నెరవేర్చినట్టయితే నీవు అనేకులకు ఆశీర్వదకరంగా మారుతావు. మనం ఆశీర్వదించబడతాం, మనతోనే ఆగిపోవద్దండి. అనేకులకు మనం ఆశీర్వదకరంగా ఉండాలి. అబ్రహాములాగా మరి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మారదాం. అటు రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి ఆశీర్వదకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియపరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు నీ చేత ఆశీర్వదించబడే అనేకులకు ఆశీర్వదకరంగా ఉండే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.